హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి పాలు అవి చూపిస్తున్నారని చూస్తున్నారా? ఈరోజు మేమైతే సింపుల్గా ఒక చిన్న స్వీట్ చేసుకుందాం అనుకున్నాం. చాలా సింపుల్ అనమాట. రండి చూపిస్తాను. ఇదిగోండి ఆ సింపుల్ స్వీట్ ఏంటండి చూసారా? గులాబ్ జామ్ చాలా బాగుంది. టేస్టీగా భలే అనిపించింది స్వీట్గా. ఇది మేము మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. ఒకటి అయిపోయింది ఆల్రెడీగా. ఇదిగోండి ఇంకోటి ఉంది కదా, దీన్ని ఎలాగైనా కొంచెం క్లియర్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని. ఇదిగోండి మా పొట్టోడైతే మధ్యలో చూడండి ఏం చేస్తున్నాడు. ఇంకా వీడిని చూసుకుంటూ ఇంకా అలాగే చేస్తున్నాము. ఇదిగోండి చూసారా, ఈ కప్పు నింపుగా ఈ పిండి అయ్యింది. ఆ కప్పుతో పిండి వేసుకున్నాం కదా, దాంతో మనం షుగర్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడట్లు. ఇదిగోండి చూసారా, పాలేసి దీన్ని మనం కొంచెం స్మూత్గా అలా చేసుకోవాలి. ఇదిగోండి చూసారా, మా పొట్టుడైతే నేను చేస్తాను అంటూ దానిపైన పడిపోతున్నాడు. చపాతీ అనుకుంటున్నాడు వీడైతే. రోజు మేము చపాతీ చేస్తాం కదా, అది చేస్తున్నారేమో వీళ్ళు అనేసి వీడు ఇలా చేస్తున్నాడు. ఇదిగోండి చూసారా, గోరువెచ్చని పాలు కొంచెం వేసుకుంటూ దీన్ని మనం ఇలాగ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చపాతీలా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి చూసారా, నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం పాలు వేస్తూ ఇలా కలిపితే చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఎలా చేస్తున్నామో అలా మనం చేసుకోవాలి. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, వచ్చే ఉంటుంది. నాకే రాదనమాట. అందుకనే నేను దీన్ని నేర్చుకుంటున్నాను. ఇదిగోండి చూసారా, ఇలా ఈ కొంచెం పాలు అలా వేసి కలుపుతున్నాము. చూసేయండి. అయితే ఇంకేంటంటే నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, ఇలా కలుపుతూ అలాగా నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఏం చేయాలి ఏంటి అని అలాగా జస్ట్ మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇదిగోండి కొంచెం నెమ్మదిగా అలా మనం కలుపుతూ ఉండాలి. చూసారా, కొంచెం పాలు వేసుకుంటూ మరీ అదే మెత్తగా కాకుండా కొంచెం మధ్యలో అనమాట స్మూత్గా కలుపుకుంటే ఉండలు చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, ఇలా నెమ్మదిగా అలా కలుపుతూ ఉండాలి. ఇంకా దీన్ని కలిపేసి మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇందాక పిండి వేసుకున్నాం కదా, దీంతో షుగర్ వేసేసి కొంచెం షుగర్ వేస్తే మంచిదనమాట. ఈ కప్పుతో వేసి ఇంకా కొంచెం వేస్తే మంచిది. ఇదిగోండి దీన్ని అయితే ఇలా వాటర్ వేసేసి మొత్తం ఇలా చేసి దీన్ని స్టవ్ పై పెట్టామన్నమాట కరిగించుకొని. చూసారా, ఇదిగోండి మొత్తం అయితే ఇలా వచ్చింది. ఇది మరిగేటప్పుడే కొంచెం యాలకుల పౌడర్ వేసాం ఇందులోన. ఇదిగోండి చూసారా, యాలకుల పౌడర్ వేయగానే మంచి స్మెల్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఈ లోపు అయితే దీన్ని ఇలాగా చిన్న ఉండల్లా చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. ఈలోపు ఆయిల్ కూడా ఇదిగోండి స్టవ్ పై పెట్టి దీన్ని మనం హీట్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా, కొంచెం హీట్ అయిందనమాట. మనం ఇలా చూసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ పక్కనే ఇది పెట్టేసుకున్నాం, దీని పని అయిపోయింది కదా అని. ఈలోపు ఈ ఆయిల్లో దీన్ని ఇలా మనం వేపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇదిగోండి దగ్గరుండి ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకొని అలాగా వేపుకొని ఇదిగోండి ఇలా ఇందులో వేసేసుకుంటే మనకి మంచి గులాబ్ జామ్ స్వీట్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే ఫుల్గా కుమ్మేసాం.